బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ పథకానికి వైఎస్ఆర్ పేరు తొలగించి ఎన్టీఆర్ భరోసాగా పేరు పునరుద్ధరణ చేస్తున్నట్లు పిఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పెన్షన్ల పెంపుపై జీవో జారీ చేశారు. ఇకపై ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పేరుతో ఏపీలో పెన్షన్ల స్కీమ్ చంద్రబాబు సర్కారు అమలు చేయనుంది. 3,000 రూపాయలుగా ఉన్న పెన్షన్ ను 4,000 రూపాయలకు పెంచారు. అలాగే వృద్ధులు, వితంతువులు, చేనేత, కల్లుగీత, మత్స్యకార, ఒంటరి మహిళ, డప్పు కళాకారులు, ట్రాన్స్జెండర్ వంటి వారికి పెంచిన 4,000 రూపాయల పెన్షన్ ను అందించనున్నారు. దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 రూపాయల వరకు పెంచుతున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం పేర్కొంది. ఇక పూర్తి స్థాయి దివ్యాంగులకు ఇచ్చే 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయలకు పెంచినట్లు ఏపీ సర్కారు తెలిపింది. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే వారికి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల పెన్షన్ పెంపు. అలాగే ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులను జారీ చేశారు. పెంచిన పెన్షన్ తొందరలోనే అందిస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ పథకానికి వైఎస్ఆర్ పేరు తొలగించి ఎన్టీఆర్ భరోసా పేరుగా పునరుద్ధరణ చేస్తున్నట్లు సిఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పెన్షన్ల పెంపుపై జీవో జారీ చేశారు. ఇకపై ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పేరుతో ఏపీలో పెన్షన్ల స్కీమ్ ను చంద్రబాబు సర్కారు అమలు చేయనుంది. 3,000 రూపాయలుగా ఉన్న పెన్షన్ ను 4,000 రూపాయలకు పెంచారు. అలాగే వృద్ధులు, వితంతువులు, చేనేత, కల్లుగీత, మత్స్యకార, ఒంటరి మహిళ, డప్పు కళాకారులు, ట్రాన్స్జెండర్ వంటి వారికి పెంచిన 4,000 రూపాయల పెన్షన్ ను అందించనున్నారు. దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 రూపాయలకు పెంచుతున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం పేర్కొంది. ఇక పూర్తి స్థాయి దివ్యాంగులకు ఇచ్చే 5,000 నుంచి 15,000 రూపాయలు పెంచినట్లు ఏపీ సర్కారు తెలిపింది. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే వారికి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల పెన్షన్ పెంపు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులను జారీ చేశారు. పెంచిన పెన్షన్ తొందరలోనే అందిస్తామని వెల్లడించారు.